బ్రేక్ న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎల్లుండి తిరుపతికి రానున్నారు. టీటీడీ గోశాలను పరిశీలించనున్నారు. గోశాలలో 100కి పైగా ఆవులు చనిపోయాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించడం వివాదంగా మారిన వేళ పవన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఎల్లుండి తిరుపతికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. టీటీడీ గోశాలను పరిశీలించనున్నారు. డిప్యూటీ సీఎం గోశాలలో 100కి పైగా ఆవులు చనిపోయాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించడం వివాదంగా మారిన వేళ పవన్ పర్యటన ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే తిరుమల గోశాలలో 100 పైగా ఆవుల మరణానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కంట్రోల్ నడుస్తున్న గోశాలని పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఎల్లుండి ఉదయం ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం వస్తే ఉదయం స్వామివారిని దర్శించుకొని మధ్యాహ్నం గోశాలని పరిశీలించి అసలు ఏంటి జరగడానికి గల కారణాలు ఏంటి, వాస్తవాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా అధికారులతో విస్తృత సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత తిరుమలకు సంబంధించి వరుసగా జరుగుతున్న వివాదాలు అంశాలకు సంబంధించి కూడా అధికారులతో ఈవోలతో ప్రత్యేకంగా కూడా సమావేశం అవ్వాలని చెప్పి పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి సాయంకాలం అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం కాబోతా ఉన్నారు. ప్రసన్న శివ, చూసుకుంటే ఇప్పటికే గో వివాదం ఏదైతే నడుస్తుందో తిరుపతిలో, దీనికి సంబంధించి ఒక్కొక్కరుగా వచ్చి అక్కడ విజిట్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? మొత్తంగా ఇటు భూమన ఏదైతే వ్యాఖ్యలు చేశారో దీనికి సంబంధించి ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అంశాలకు సంబంధించి కావాలనే వైసీపీ ప్రభుత్వంపై అలాగే టీటీడీపై బురదలే ప్రయత్నం చేస్తుంది. వాస్తవ పరిస్థితులు ఏంటి అనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని ఒకే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన చేయబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటీవల కాలంలో 2023-24 అంటే వైసీపీ సర్కార్ టైంలో జరిగిన మృతికి సంబంధించి రీసెంట్ గా భూమన వీడియో చేసిన ఫొటోస్ అన్ని కూడా పాతవి, కానీ దాన్ని చేశారు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో పొట్టుందనే అంశాన్ని రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలనేది పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. దానిలో భాగంగానే వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా సీసీ ఫుటేజ్ మిగిలిన అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ భావిస్తా ఉన్నారు ప్రస్తుతం. అయితే శివ, ఇటు చూసుకుంటే ఇప్పటికే టీటీడీకి సంబంధించి ఏదో ఒక వివాదాన్ని ఇటు రాజకీయ కోణంలో తీసుకెళ్తూ ఉన్నారు ఇటు వైసీపీ నేతలు. సో మొత్తంగా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే ప్రతి ఒక్కటి కూడా ఇటు ప్రజల్లోకి ఒక అవగాహన కల్పించేందుకు కూడా ఇటు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో మొత్తంగా ఏం జరుగుతుంది అనుకోవచ్చు ఇప్పుడు టీటీడీని ఇటు పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి చూసిన తర్వాత? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆయనలో జరిగిన తప్పులు వాటన్నిటిని కూడా దాచిపెట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో వీటన్నిటిని కూడా ప్రజలకి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీనిపై లోతుగా సమగ్రంగా విచారణ చేపట్టాలనేది కూటమి ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. సో దానిలో భాగంగానే ఖచ్చితంగా వాస్తవాలు ఏమిటి, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనే అంశాన్ని పూర్తి స్థాయిలో వివరించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. దాంతో పాటుగా ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనే వాటిని కూడా పూర్తిగా వివరించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది ప్రస్తుతం.